లీ క్రోనిన్స్ ది మమ్మీ. నిన్న మార్నింగ్ 11:45కి వెళ్ళి చూశాను. యాక్చువల్లీ నిన్న నైట్ 7కే రివ్యూ ఇస్తానని చెప్పాను, బట్ పనుండి ఇవ్వలేకపోయాను. ఇక మూవీ విషయానికి వస్తే, ఇంతకు ముందు వచ్చిన మమ్మీ మూవీస్ కి ఈ మూవీకి అస్సలు సంబంధమే లేదు. ఇది ఒక డార్క్ సైకలాజికల్ హర్రర్ మూవీ. 2023లో వచ్చిన ఈవిల్ డెడ్ రైజ్ డైరెక్టర్ లీ క్రోనిన్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది. స్టోరీ విషయానికి వస్తే, 8 ఏళ్ల క్రితం కిడ్నాప్ అయిన కేటీ ఒక రోజు అనుకోకుండా ఈజిప్ట్ కి సంబంధించిన ఒక శవపేటికలో దొరుకుతుంది. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు దొరికిన వాళ్ళ కూతురిని ఇంటికి తీసుకెళ్తారు. కానీ తను నార్మల్ మనిషిలా కాకుండా ఒక మమ్మీలా ఉంటుంది. ఒక శాపానికి గురై ఉంటుంది. రాను రాను కేటీ బిహేవియర్ లో మరీ వైలెంట్ గా మారిపోతూ ఉంటుంది. అసలు కేటీకి ఏమైంది? డిటెక్టివ్ డాలియా జాకీ ఈ మిస్టరీని ఎలా డీకోడ్ చేసింది? ఆ కుటుంబం ఈ మమ్మీ నుంచి ఎలా బయటపడింది అనేది మిగతా స్టోరీ. మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, మెయిన్ స్టోరీ లైన్ బాగుంది. కొత్త కాన్సెప్ట్, ఇంటెన్సిటీగా ఉంది. ఓల్డ్ ఈజిప్షియన్ కాన్సెప్ట్ ను పక్కన పెట్టి చైల్డ్ అడాప్షన్, డెమోనిక్ పొసెషన్ అనే కొత్త కాన్సెప్ట్ డైరెక్టర్ తీసుకున్నాడు. చాలా ఇంటెన్స్ గా ఉంది. ఆడియన్స్ ని ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లే సైకలాజికల్ ఫియర్ ఇందులో బాగా వర్కౌట్ అయింది. ఇక మూవీలో వాడిన ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అంటే మేకప్, ప్రాస్థెటిక్ డిజైన్, దాని గురించి చెప్పక్కర్లేదు, టాప్ నాచ్ లో ఉంది. కేటీ మమ్మీలా మార్చిన ఆ ప్రాస్థెటిక్ మేకప్ ఒక సీన్ లో వాళ్ళ మదర్ తన కాళ్ళకు పెరిగిపోయిన గోళ్లను నెయిల్స్ కట్ చేస్తున్నప్పుడు ఆ నెయిల్ తో పాటు మోకాళ్ళ వరకు ఆ ఫస్ట్ లేయర్ స్కిన్ ఆ నెయిల్ తో పాటు వచ్చేస్తుంది. ఆ సీన్ చూస్తే ఓ రేంజ్ లో భయం వేస్తుంది. చాలా బాగా డిజైన్ చేసే డైరెక్టర్. ఒక సీన్ లో అయితే ఒక ఐరన్ రాడ్ పెట్టి లెగ్ లో పొడుచుకునే సీన్ దేవుడా అనిపిస్తుంది. ఇంకా సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా ఒక పెద్ద ప్లస్ పాయింట్ మూవీకి. డేవ్ గార్బెట్ కెమెరా వర్క్ చాలా బాగుంది. ఆ లైటింగ్, షాడోస్ తో ఒక ఆట ఆడుకున్నాడు. సినిమాలో ఫియర్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇంకా హర్రర్ ఎలివేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్. వీటి విషయానికి వస్తే, కేటీ క్యారెక్టర్ లో చేసిన నటాలీ గ్రేస్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లెవెల్ లో ఉంటుంది. తన క్యారెక్టర్ చాలా భయపెడుతుంది కూడా. ఇంకా ఈవిల్ డెడ్ రైజ్ డైరెక్టర్ కావడంతో లీ క్రోనిన్ ఆ మార్క్ డార్క్నెస్ బాగా చూపించాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెక్నికల్ గా ఇంకో పెద్ద ఎసెట్ మూవీకి. ఒక హర్రర్ సినిమాకి సౌండే మెయిన్ రోల్. ఇందులో స్టీఫెన్ మెకియోన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ మూవీకి ఇంకో ప్లస్. క్లైమాక్స్ లో కేటీ గ్రాండ్ మదర్ చనిపోయినప్పుడు ఫ్యూనరల్ కి అందరూ వస్తారు. అప్పుడు అక్కడ కొన్ని సీన్స్ ఉంటుంది. ఆ సీన్స్ ఇంకో హైలైట్ మూవీకి. ఇంకా అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు, కాకపోతే కొంచెం బ్లడ్ ఎక్కువగా చూపించారు. ఆ హర్రర్ ఎలిమెంట్ సీన్స్ కూడా చాలా బ్రూటల్ గా ఉంటాయి. అంతకు మించి సెక్సువల్ గా అయితే ఏమీ లేవు. ఇంకా వైలెంట్ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా మూవీలో మైనస్ కండిషన్కి వస్తే, హర్రర్ మిస్ అవుతుంది. అంటే జంప్ స్కేర్ లాంటి విజువల్స్ లేవు, కానీ సైకలాజికల్ గా భయపెడతాడు. అంటే కేటీని చూపించినప్పుడు తన మీద ఉన్న యాక్షన్ బ్లాక్స్ చూస్తుంటే చేదరా, అసహ్యంగా, వికారంగా అనిపిస్తాయి ఆ సీన్స్. ఇంకా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, మేకప్, ప్రాస్థెటిక్ ఎఫెక్ట్స్ చాలా బాగుంది. కానీ విఎఫ్ఎక్స్ విషయంలో చెడగొట్టేశాడు. ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే బాగుండాల్సింది. లాస్ట్ లో కేటీ డిమోనిక్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ గా మమ్మీగా మారే సీన్, ఆ సీన్ లో వచ్చే ఆ గాలి తుఫాన్ మరీ సీజీ వర్క్ బాగలేదు. క్లోజప్ షాట్స్ కూడా అంతగా న్యాచురల్ గా అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం ల్యాగ్ చేశాడు. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ల్యాగ్ చేశాడు. ఇంకా ఓవరాల్ గా మూవీ బాగానే ఉంది. కాకపోతే చెప్పాను కదా, వికారంగా అనిపిస్తాయి కొన్ని సీన్స్. హర్రర్ ఎలిమెంట్స్ ఏమి లేవు, కానీ సైకలాజికల్ ఫిగర్ క్రియేట్ అయ్యింది. కానీ ఫైనల్ గా నాకు నచ్చింది. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 3.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.